గర్భం మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 2 minutes తో హంగామాలో స్ట్రీమ్ అవుతుంది. యాక్చువల్లీ ఇది తమిళ్ మూవీ గైస్, తెలుగులో డబ్ అయింది. సరే, ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడితే, మూవీ స్టార్ట్ చేయడమే రొమాంటిక్ బేస్ లో స్టార్ట్ చేస్తారు. రొమాన్స్ అంటారు, లవ్ అంటారు, అదంటారు, ఇదంటారు. ఓకే, పర్లేదులే, బాగుందిలే, కొంచెం బాగానే స్టార్ట్ చేశారు అనుకుందాం. అలాగే మూవీ స్టార్టింగ్ లో ఒక సాంగ్ ఉంటుంది గైస్. ఆ సాంగ్ అయితే మరీ అంత గొప్పగా ఏం లేదు, ఏదో నార్మల్ గా ఉంది. ఇంకా ఈ మూవీలో స్టోరీ ఏమన్నా కొంచెం డిఫరెంట్ స్టోరీ అంటే కాదు మామ, పిచ్చ అంటే పిచ్చ రెగ్యులర్ స్టోరీ. మనమైతే చాలా అంటే చాలా మూవీస్ లో చూసే ఉంటాం. యాక్చువల్లీ ఏంటంటే ఏదో ఒక 10 నిమిషాల్లో అయిపోయే సినిమాని వీళ్ళైతే గంట లాగారనిపించింది నాకైతే. ఎందుకంటే మూవీలో ఏదో చిన్న కాన్సెప్ట్ తీసుకున్నారు, దాన్ని పర్ఫెక్ట్ గా చూపించకుండా మూవీలో ఎక్కడ స్టోరీ స్టార్ట్ చేస్తారు అక్కడే ఉంటది. మూవీ స్టోరీ కదలదు, ఎక్కడున్నది అక్కడే ఉంటది. నాకైతే పిచ్చ అంటే పిచ్చ లాగ్ అనిపించింది. ఇంకొకటి ఏంటంటే లవ్ అంటారు. అసలు మూవీలో లవ్ ఎక్కడ ఉందిరా, ఏంట్రా బాబు అనుకున్నా. ఏదో లవ్ అంటారు కానీ ఆ లవ్ అయితే మామ లిటరలీ నాకైతే క్రింజ్ అంటే క్రింజ్ అనిపించింది. మన హీరో స్టార్టింగ్ లో ఏమో ఒక అమ్మాయితో రొమాన్స్ చేస్తాడు, దాని తర్వాత ఏమో ఇంకో అమ్మాయిని లవ్ చేస్తాడు, మళ్ళీ ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అవుద్ది, మళ్ళీ ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ తీయడానికి ఇంకో అమ్మాయి వస్తుంది, అమ్మాయే మన హీరో ఎక్స్. అరే ఏందిరా ఇది, అసలు మూవీలో ఏం చేస్తున్నావురా, ఇద్దరు లవర్ ని పెట్టుకొని అటు ఇటు తిప్పేస్తా ఆడుకుంటున్నావురా బాబు అనిపించింది నాకైతే. లిటరలీ మామ నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రింజ్ అనిపించింది. ఎందుకంటే ఒక మంచి డ్రామా ఉండదు, ఒక కన్వర్సేషన్ ఉండదు, ఏదో ఎలా పెట్టా తీసుకువెళ్తా ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఏదో ఒక ఎమోషన్ ట్రై చేస్తా ఉంటారు. ఆ ఎమోషన్ ఏమైనా కొంచెమన్నా బాగుందా అంటే లిటరలీ మామ నాకైతే అస్సలు అంటే అసలు వర్కౌట్ అవ్వలేదు. మూవీలో మన హీరోయిన్ వాళ్ళ మదర్ ఉంటారు, వాళ్ళ మదర్ దగ్గర ఏదో ఒక ఎమోషన్ ట్రై చేస్తా ఉంటారు. ఆ ఎమోషనల్ సీన్ కూడా నాకైతే అస్సలు అంటే అసలు వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మూవీలో ఎవరి యాక్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉండదు. మన హీరోయిన్ వాళ్ళ మదర్ ఏదో యాక్టింగ్ చేస్తా ఉంటుంది, అసలు ఇది యాక్టింగ్ గా ఏంట్రా బాబు అనిపించింది, నాకైతే నచ్చలేదు. ఇద్దరు అమ్మాయిలు పెట్టారు, లవ్ అన్నారు, లస్ట్ అన్నారు, ప్రెగ్నెన్సీ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, తోలు అంతా కలిపేసి ఏదో చేస్తున్నారు, మనకి ఏది అర్థం కాదు. అసలు మూవీలో ఏ సీరు మనకైతే వర్కౌట్ అవ్వదు. మూవీ స్టార్టింగ్ లో ఒక అమ్మాయితో రొమాన్స్ అవుతుందని చెప్పా కదా, అమ్మాయికి తగ్గట్టుగా క్లైమాక్స్ లో ఒక చిన్న ఎమోషనల్ సీన్ ఉంటుంది మామ. అసలు ఆ ఎమోషనల్ సీన్ గైస్ అస్సలు అంటే అసలు నమ్మశక్యంగా లేదు. ఏదో ఒక చిన్న కారణం చెప్పేది అది ఇది అనేసి నాకైతే అస్సలు అంటే అసలు నచ్చలేదు. ఈ చెప్పే మాటలేంటో గుడిలో ఒక సీన్ ఉంటుంది అనమాట, మన హీరో క్వశ్చన్ చేస్తాడు, అప్పుడే ఈ ఆన్సర్ చెప్పుకుంటే మూవీ కొంచెం డిఫరెంట్ గా ఉండేదేమో మరి అయితే. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్, మూవీ స్టార్టింగ్ లో అయితే ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తుంది. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్ ఇవి కూడా మరీ అంత గొప్పగా ఏం లేవు గైస్, నార్మల్ గానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ చూడొచ్చా అంటే నాకైతే నచ్చలేదు గైస్. మూవీ అయితే నాకైతే అస్సలు అంటే అసలు ఎంగేజింగ్ గానే అనిపించలేదు. సో మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.